అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. అవకాశం ఇచ్చినటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, సేవకునికి, విశ్వాసులకైనటువంటి మీకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళ్దాం. 119వ కీర్తనలో చెప్పబడినటువంటి మాట. ఇందాక వాక్యపట్నం చదివాం కదా. 119వ కీర్తన 161వ వచనంలో నీ వాక్య భయము అనే మాట ఉంది. దాని తర్వాత 126వ వచనంలో నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునుచున్నాను, నీ శాసనలను బట్టి ప్రవర్తించుచున్నాను, నీ మార్గంలోని నీ ఎదుట ఉన్నాయి, నీ ఉపదేశంలోని నీ శాసనంలో నేను అనుసరించుచున్నాను అనే మాట కనబడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ జీవితము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం. మనము వినేటువంటి వాక్యాన్ని విని ఆచరించేటువంటి జీవితాన్ని కలిగినటువంటి జీవితమే క్రైస్తవ జీవితం. విని విడిచిపెట్టేటువంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు కాదు, కానీ విన్నటువంటి వాక్య ప్రకారంగా జీవితాన్ని కట్టుకునేటువంటి వారే దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలు అని దేవుని యొక్క గ్రంథంలో మనకందరికీ తెలిసినటువంటి విషయం. క్రైస్తవ్యము అనేటువంటి 3 పదాలకు కూడుకున్నటువంటి ఆ పదము చిన్న పదము కాదు. క్రైస్తవ్యము అనేది ఒక మతము కాదు. క్రైస్తవ్యము అనేది మతము అని అనుకుంటే చాలా పొరపాటు. మతములో ఏమి జరుగుతుంది అని అంటే, మతంలో మనిషి దేవుణ్ణి వెతుకుతాడు. మతంలో మార్గంలో ఏం జరుగుతుందంటే, దేవుడే మనిషిని వెతుక్కుంటూ వస్తాడు. ఇది క్రైస్తవ్యానికి ఉన్నటువంటి నిర్వచనం. మతంలో ఏం జరుగుతుందంటే, మనిషి దేవుణ్ణి వెతుకుతాడు. కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యం అనేది మార్గము. ఈ మార్గంలో దేవుడే మనుషులను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నశించుచున్నటువంటి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి, మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. అందుకే క్రైస్తవ్యం అనేది ఒక మతంగా పరిగణించకూడదు ప్రియులారా. క్రైస్తవ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రైస్తవ్యం అనేది నడుచుకోవడేటువంటి విషయం. చేతుల బైబిల్ పట్టుకొని ఆదివారం సంఘానికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవంలో కాలేం. BCC సర్టిఫికేట్లు పొందుకున్నంత మాత్రాన మన క్రైస్తవులు కాలేం. క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వారు క్రైస్తవులు. కొరింథీ పత్రికలో చెప్పబడే మాట సార్ చూడండి. కొరింథీ పత్రికలో చెప్పబడే మాట, నిజ క్రైస్తవుడు ఎవరో ఒకసారి 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి. పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, ఎలాగనైతే నడుచుకున్నాడో అలాగనే మీరందరూ నన్ను పోలి నడుచుకోవాలి. ఈ దమ్మున్నటువంటి మాట ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యంలోనే కాదు, అప్పుడున్నటువంటి పరిచయులు, శాస్త్రంలో కూడా చెప్పలేదు. ఇంత దమ్మున్నటువంటి మాట, క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే అంత ఆశామాష కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వాడు నిజమైన క్రైస్తవుడు. క్రీస్తును కలిగినటువంటి వాడు నిజమైన క్రైస్తవుడు. బైబిల్ పట్టుకుని ఆదివారం సంఘానికి వెళ్తున్నానండి అని అంటే కుదరదు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీవు ఎలా ఉన్నావో నీ స్థితిని మార్చుకోవాలి. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత ధనికుడివైనా, ఎంత ఆస్తులు పాస్తులు ఉన్నా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీవన్నీ కూడా జీరో అయిపోవాలి. అది క్రీస్తును పోలి నడుచుకోవడం. పౌలు గారికి లేవా చెప్పండి? పౌలు గారికి ఆస్తులు ఉన్నాయి, రాజస్వం ఉంది, బంధువులు ఉన్నారు, ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగినటువంటి వ్యక్తి, అన్ని తెలిసినటువంటి వ్యక్తి కూడా క్రీస్తు నిమిత్తము ఆయన అన్నిటినీ పెంట కుప్పతో పోల్చుకున్నాడు. మన దగ్గర ఏమి లేకపోయినా ఎగిసి పడుతుంటాం కదా. ఏమి లేకపోయినా ప్రేమన దేవుని సంగమా, క్రైస్తవ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులరా. ఒక మతంతో దేవుని యొక్క క్రైస్తవ్యాన్ని పోల్చుకోకూడదు. క్రైస్తవ్యం అనేది మార్గం. ఆ మార్గంలో మనం ఎంతో నడుచుకుంటున్నాం. ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించేటువంటి మార్గంలో ఉన్నటువంటి మనము ఎంతవరకు క్రీస్తును పోలి నడుచుకుంటున్నామో
రాత్రి కాలంలో మనం పరిశీలన చేసుకోవాలి. నిజ క్రైస్తవుడు ఎవరు అని అంటే, నిజ క్రైస్తవుడు క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి వ్యక్తి నిజ క్రైస్తవుడు. ఇంకొక వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి వద్దకు రాడు అని అంటే, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి మేము ప్రవేశం ఎవరి వల్ల కాదు అని అర్థం. ఈ పరలోక రాజ్యానికి మార్గం అనేటువంటి నేను, మీరు నా ద్వారానే రావాలి తప్ప వేరొకరి ద్వారా పోతారంటే కూరదు అని చెప్పాడు. క్రైస్తవుని జీవితంలో మనం నడుస్తున్నటువంటి మన నడక ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. నీ ఆజ్ఞను బట్టి నేను నడుచుకుంటున్నాను అన్నాడు. నీ ఆజ్ఞలను బట్టి మన నడత ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రభురాత్రి భోజనంలోనికి వెళ్ళేటువంటి మనం ప్రభురాత్రి భోజనం యొక్క విలువ ఎరిగి మన జీవితంలోనికి, ఆ బలలోనికి చేయాలి. మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు పొందాలి. మత్తయి సువార్తలో ఆ మాట మనకందరికి తెలుసు. యూదులు, పరిసయ్యులు అందరూ యోహాను గారు ఇచ్చేటువంటి బాప్తిసం దగ్గరికి వచ్చేటప్పుడు బాప్తిసం పొందడానికి, మళ్ళీ బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి యూదులకి, పరిసయ్యులకి యోహాను గారు కేక వేసి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సర్ప సంతానమా, మీ యొక్క ఒకసారి ఆ మాట చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతని పరిశీలనలోను సద్దుకాయలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మీరు పొందండి. ఫస్ట్ మారు మనసు లేకుండా బాప్తిసం పొందాలంటే కూరదు. ఇక్కడ ఎంతమంది బాప్తిసాలు తీసుకున్నారు నాకైతే తెలియదు, కానీ ఒకసారి పరిశీలన చేసుకోండి. మన బాప్తిసము దేవుని దగ్గర చెల్లుబాటు అయ్యేటువంటి బాప్తిసమేనా? మనము మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్నామా, లేక ఎవరో చెప్పారు, ఎవరో వాక్యం చెప్పారని, ఎవరో ప్రార్థన చేశారని, ఎవరో పాటలు పాడారని ఆ పాటలకి ఉప్పొంగి మనము బాప్తిసం తీసుకున్నామా? ఒకవేళ అయి ఉంటే ఖచ్చితంగా దేవుని విషయంలో ఆ బాప్తిసం చెల్లదు. పెళ్లిళ్ళ విషయాల్లో, పేరెంటాల విషయాల్లో, పండగకని, పబ్బాలకని ఈ విషయాల్లో మనము బాప్తిసం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాప్తిసం చెల్లదు. మారు మనసుకు తగినటువంటి ఫలాలు పొందాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఇంకొక వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున నీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అన్నాడు. నిజ క్రైస్తవుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వెలుగు ప్రకాశింప చేయాలి. ఇక్కడ చెప్పబడుతున్న మాట, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి అంటే వారి ఎదుట మీ యొక్క జీవితం ఎలా ఉండాలంటే వెలుగుకరమైనటువంటి జీవితంగా ఉండాలి. మన జీవితంలో మనం జీవితంలో గడుపుతున్నటువంటి 20 సంవత్సరాల్లో ఎంతో మందిని చూస్తుంటాం. అంతమంది కూడా మన జీవితాన్ని బట్టి ప్రేరేపణ కలిగి దేవుణ్ణి మహిమపరచట్లేదు అంటే మన జీవితంలో మనం ఇంకా సత్క్రియలు చేయట్లేదని అర్థం. అక్కడ చెప్పబడుతున్నట్టు మాట అదే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలని అంటే వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయుడి. మీ వెలుగును ప్రకాశింపనీయుడు. మీరు క్రైస్తవులు అని అన్నంత మాత్రాన మీ వెలుగు ప్రకాశింపనివ్వకుండా అందరూ దేవుళ్ళకి రావాలంటే ఎలా వస్తారు చెప్పండి? ఎలా వస్తారు? నిజ క్రైస్తవునికి ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయమే మన వెలుగు ఇతరుల పైన ప్రభావితం చేయాలి. అనేకులు దేవుని మందిరానికి రావాలి అంటే మనము మాదిరికరమైనటువంటి జీవితాన్ని ధరించాలి, నడుచుకోవాలి. మన ఇంటి పక్కన ఎందుకు మారట్లేదంటే గల కారణం మనమే. మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మారట్లేదంటే గల కారణం మనమే. సంఘాలలో గొడవలు ఎందుకు వస్తున్నాయంటే సంఘాలలో గొడవలు రావడానికి గల కారణం మనమే కావచ్చు.
మన వెలుగు ప్రకాశింపనివ్వాలి. అది నిజ క్రైస్తవుడికి ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి జీవితం ప్రియులారా. ఇంకొక వచనం చూడండి, యెషయా గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. నిజ క్రైస్తవునికి ఉన్నటువంటి లక్షణం అక్కడ చెప్పబడుతున్న మాట 21వ అధ్యాయం 10వ వచనం. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు. 61వ అధ్యాయంలో శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతోనూ అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నది. నిజ క్రైస్తవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి. రక్షణ అనే వస్త్రాన్ని. ప్రేమనా దేవుని సంగమా, మన సంఘాల్లో ఎన్నో బోధలు వినిపిస్తూ ఉంటాయి. ఇంకా బోధకు లోబడక బాప్తిసం తీసుకోకుండా మారు మనసు పొందలేక ఉంటే మాత్రం మనము క్రైస్తవులంగా ఎంచబడము, క్రైస్తవులంగా పిలువబడము. ఒకసారి క్రీస్తును మనం నమ్మిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత, వాక్యానికి విలువ ఇచ్చి వాక్యాన్ని వింటున్నప్పుడు మన మనసు మారకుండా, బాప్తిసం తీసుకోకుండా పదే వారం మనం సంఘానికి వస్తున్నంత మాత్రాన క్రైస్తవులముగా పిలువబడం. దేవుని సంఘంలో ఉన్నంత మాత్రాన క్రైస్తవులంగా పిలువబడం. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి, నా క్రీస్తు నాకు లోకానికి నా పాపానికి క్షమాపణ దొరుకుతుందని ఆ క్రీస్తులో ఆయన రక్తంలో మనము మన పాపాలను ఒప్పుకొని రక్షణలోనికి వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే దేవునికి ఇష్టలు, క్రైస్తవుడుగా పిలువబడతారు. మొట్టమొదటిది ఏంటి? మన వెలుగును ప్రకాశించేవారు క్రైస్తవులు. రెండవది, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి నిజమైన క్రైస్తవుడు. మూడవది ఒకసారి చూడండి. మూడవది తిమోతి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చూడండి. ఔదార్యం గలవారును తన ధనములో ఇతరులకు పాలించి వారినే ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అనే మాట కనిపిస్తుంది. 18-19 వచనాలు మనకి కలిసి ఉన్నాయి చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియలను ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించి వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించమని తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి లేఖ. నిజ క్రైస్తవునికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి అంటే సేవా పరిచర్య. మన జీవితంలో మనము ఎంతో సంపాదించుకుంటాం ప్రియులారా. ఆ సంపాదనలో కొంతమంది తినడానికి ఉండదు, చాలా మంది బలహీనంగా ఉంటారు. వారికి ఇచ్చేటువంటి గుణం మనకు కలిగి ఉండాలి. పరిచర్యలు నానా విధములు. పరిచర్యలో ఇవ్వడం అనేది కూడా ఒక పరిచర్యనే, పాటలు పాడడం అనేది ఒక పరిచర్యనే, ప్రార్థన చేయడం అనేది ఒక పరిచర్యనే, వాక్యం చెప్పడం అనేది ఒక పరిచర్యనే. పరిచర్యలో అనేకులకి వడ్డించేది కూడా పరిచర్యనే. ఈ పరిచర్యలో ఎంతమంది భాగస్థలము అయ్యి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనంలో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండాలి అని చెప్పాడు. అది ఒక ఆజ్ఞ అని చెప్పాడు. ధనమును మనం ఎంతైతే సంపాదిస్తున్నామో అంత ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం ఇచ్చేటువంటి విషయంలో సంతోషంతో ఇవ్వాలి. మనం సత్క్రియలు అనే విషయంలో చేస్తున్నప్పుడు ఆ సత్క్రియలు అనేటువంటి ధనాన్ని మనం ఇతరుల పైన చూపెట్టాలి. ఇది నిజ క్రైస్తవునికి ఉండేటువంటి గుణ లక్షణం. ఈ లక్షణం ఎంతమందికి ఉందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. క్రైస్తవ్యం అనేది ఆశమాష కాదు. మనకందరికీ తెలుసు ఈ బైబిల్ గ్రంథము
ఈ బైబిల్ గ్రంథంలో క్రైస్తవుల జోలికి కానీ ఇశ్రాయేల్ జోలికి కానీ వచ్చినటువంటి వ్యక్తులు బ్రతికి బట్ట కట్టినట్టు లోకంలో చరిత్రలో ఎవరికి లేదు. అది క్రైస్తవ్యం అంటే. ఒక మతం కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యాన్ని నశింపచేయాలి, చంపేయాలి, పునాది చేయాలంటే అది కూరదు. ఎందుకంటే మనం మనుషులం కావచ్చు, కానీ క్రైస్తవ్యాన్ని సంపాదించింది నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవుణ్ణి సమాధి చేయాలంటే నువ్వు సమాధి అయిపోతావు ఫస్ట్. గమనిస్తున్నామా? మొట్టమొదటిది ఏంటి? మనం ప్రకాశ జీవితం ఇతరులకి వెలుగుకరంగా ఉండాలి. రెండవది రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకునే వారుగా ఉండాలి. మూడవది పరిచర్య చేసే స్వభావం కలిగి ఉండాలి. పరిచర్య చేసే స్వభావం కలిగి ఉండాలి. ఐదవది నేను చెప్పేసి ముగిస్తాను. ఐదవది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము 7వ వచనం ఒకసారి చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించే విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోవాలి. మీరు నడుచుకోవాలి. కీర్తన గ్రంథంలో ఇంతగా చదివినటువంటి వచనం అదే. మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞ ఏంటంటే మీరు నా మాటల చొప్పున మీరు నడవాలి. మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ మీరు నా మాటల ప్రకారంగా క్రీస్తుని పోలిని మీరు నడుచుకోవాలి. నడుచుకుంటున్నామా? మనం నడుచుకుంటున్నామా? అందుకే చెప్తున్నటువంటి మాట, క్రీస్తు యేసును అంగీకరించినటువంటి విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించు ఆయన యందు నడుచుకోండి అని చెప్పాడు. ఆయన యందు నడుచుకోండి. నిజ క్రైస్తవునికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రక్రియ గుణ లక్షణం ఏంటంటే క్రైస్తవుడు మంచి నడత కలిగినటువంటి వ్యక్తి. మన నడతలో చెడు అనేది కనపడకూడదు ప్రియులారా. మన నడిచేటువంటి నడకల ద్వారా క్రీస్తుని మరలా శిలువ వేస్తున్నామా, క్రీస్తుని మరలా శిలువకి అప్పగిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చెప్పండి? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన నిమిత్తమే వచ్చాడు, మన నిమిత్తమే మరణించాడు, మన నిమిత్తమే శిలువలో బలి అయ్యాడు. మరలా మా పునరుద్ధరణమయ్యి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మరలా ఈ లోకానికి రావడానికి రాకడ సిద్ధపడుతుంది. ఎందు నిమిత్తమే లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారంటే ఆయన ఒక మాదిరిగా మనకి జీవితాన్ని పెట్టిపోయాడు. ఆయన మాదిరిగా ఉన్నటువంటి మనం ఎందుకు నడుచుకోవట్లేదు చెప్పండి? ఆయనకి లేదా కుటుంబం, ఆయనకి లేదా సమస్యలు, ఆయనకు ఉన్నటువంటి సమస్యలు ఈ లోకంలో మనకు లేవు చెప్పాలి. సొంత కుటుంబం వెలువేశారు, సొంత అన్నదమ్ములు దూషించారు, సొంత జనులు సొంత జాతి వారే చీ అన్నారు. అయినా కూడా సహించాడు. ఈ లోకాన్ని జయించాడు. క్రైస్తవ్యాన్ని ఒక మార్గంగా నిలబెట్టాడు. పరలోక రాజ్యానికి నేనే మార్గం అని చెప్పాడు. ఆ దమ్మున్నటువంటి మాట ఎవరు చెప్పగలరు చెప్పండి? ఎవరు చెప్పగలరు? నాలో పాపం ఉందని మీలో స్థాపించేటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా? ఇప్పుడున్నటువంటి ఏ దేవుడు కానీ ఆ దమ్మున్నటువంటి మాట ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆ దేవుళ్ళలో పాపం ఉంది కాబట్టి చెప్పలేరు. ఇంత పరిశుద్ధ దేవుని నమ్ముకో తర్వాత మనం ఇంకా క్రైస్తవ జీవితంలో వెనకంజ వేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవితంలో మనం పరిశీలన చేసుకుంటే అసలు ఏంటి నా జీవితం? క్రైస్తవ జీవితంలోకి వచ్చానే కానీ నా మారు మనసు నేను పొందలేదు కదా. మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు తగినటువంటి ఫలాలు నేను పొంది ఉన్నానా? ఒకవేళ పొందలేకపోతే యూదులు పరిచయం ఎలాగైతే ఉన్నారో నా జీవితం కూడా అలానే ఉంది కదా. మనకు అర్థం కావట్లేదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అర్థం కావట్లేదు కాబట్టి సంఘాలపైన దాడి జరుగుతుంది ప్రియులారా. సంఘం యొక్క విలువ అర్థం కావట్లేదు. సేవకుడు సేవకుల మీదకి లేడు, విశ్వాసులు సేవకుల మీద లేడు. ఏంటి చెప్పండి? లోకంలో ఉన్నటువంటి వారికి మనకు ఉన్నటువంటి పెద్ద డిఫరెన్స్ ఏముండదు ప్రియులారా.
క్రైస్తవుడు ప్రకాశింప చేసేటువంటి ఒక జ్యోతిగా వెలగాలి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నిజ క్రైస్తవునికి ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణాలు ఏంటంటే ప్రకాశించే జీవితం కలిగి ఉండాలి, రక్షణ అనే వస్త్రాన్ని కలిగి ఉండాలి, మంచి నడత కలిగినటువంటి నడతను కలిగినటువంటి వ్యక్తులం మనం. అలాగనే పరిచయ స్వభావం కలిగినటువంటి వ్యక్తులం మనం. ఈ పరిచర్యలో మనం ఎంతవరకు దేవునికి ఉపయోగపడుతున్నాం? ఎంతసేపు మన పనులు కాదు, మన పనులు పక్కన పెట్టిన పరిచర్యకు వెళ్ళాలి. ఈ లోకంలో ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు. ఉన్నంత రోజు దేవుని పరిచర్య చేస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం, లేదు అంటారా నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. నిజ క్రైస్తవునికి ఉన్నటువంటి ఈ 4 లక్షణాల్లో ఒకవేళ మన జీవితంలో ఎలాగైతే ఒకవేళ మన జీవితంలో ఈ 4 లక్షణాల్లో ఏ లక్షణమైనా ఫెయిల్ అయిపోయామా, దేవునికి క్షమాపణ కోరుకొని మనం క్రైస్తవ జీవితంలో ముందరకు వేస్తూ నడవలసిందిగా మనం చేస్తూ ఇచ్చిన మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాం.